సింగిల్ పప్ప. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సిరీస్ నాకు నచ్చింది. ఈ మధ్య కాలంలో నేను చూసిన బాలీవుడ్ మూవీస్ లో గానీ సిరీస్ లో గానీ ఎక్కడా ఎక్స్పోజింగ్ లేకుండా, ఫౌల్ లాంగ్వేజ్ వాడకుండా ఫ్యామిలీతో కలిసి చక్కగా చూసే క్లియర్ కామెడీ సిరీస్ ఇది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 40 నిమిషాలు ఉంది. రీసెంట్ గా డైవర్స్ అయిన గౌరవ్ కి అమూల్ అనే పసిబిడ్డ దొరుకుతాడు. అతన్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటాడు. అయితే దానికోసం అతను ఏం చేశాడు అన్నదే కథ. సిరీస్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంగేజింగ్ గా కామెడీ అండ్ ఎమోషన్స్ తో రన్ అయిపోయింది. గౌరవ్ డైవర్స్ తీసుకోవడం, పిల్లోడు దొరకడం, అడాప్టేషన్ కోసం ఆర్ఫెంజ్ వాళ్ళతో ఫైట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడం, ఇదంతా కూడా చాలా బాగా చూపించారు. ఒక మగాడు సింగిల్ పేరెంట్ గా బేబీని అడాప్ట్ చేసుకోవడం అన్న కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. కానీ గౌరవ్ ఫ్యామిలీలో ఏదైతే సబ్ ప్లాట్స్ చూపించారో అవన్నీ మనం రెగ్యులర్ బాలీవుడ్ మూవీస్ లో సిరీస్ లో చూసేవే. గౌరవ్ కూడా ఆ ఫాదర్ రోల్ కి చాలా బాగా జస్టిఫై చేశాడు. అతని కళ్ళల్లో ఆ ఎమోషన్ గానీ, ఆ బాడీ లాంగ్వేజ్ గానీ ట్రూ పేరెంటా అనిపించేలా చేశాడు. బేబీ గ్రోత్ కూడా త్రూ అవుట్ వెబ్ సిరీస్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళ పేరెంట్స్ ని ఎలా ఒప్పించారో, ఎక్కడి నుంచి తెచ్చారో గానీ పేరుకి తగ్గట్టు అమూల్ బేబీ చాలా క్యూట్ ఉన్నాడు. ఆ ఫాదర్ కి ఈ బేబీకి మధ్య ఆ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. 4th ఎపిసోడ్ ఎండింగ్ లో ఆ బేబీ కాసేపు కనిపించకపోతే వీడికి ఏమైపోయిందో అని చూసే ఆడియన్స్ గా మనం చాలా టెన్షన్ పడతాం. నేహా దూఫియా ఆర్ఫెన్స్ కి హెడ్ గా ఒక సీరియస్ రోల్ లో బాగా చేసింది. మెయిన్ స్టోరీ ఎండ్ అయ్యేటప్పటికి సబ్ ప్లాట్స్ ని కూడా ఎండ్ చేసేయాలన్న ఉద్దేశంతో కొంచెం రష్ చేసేసారు అనిపించింది లాస్ట్ ఎపిసోడ్ లో. క్లైమాక్స్ కూడా బాగుంది. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. తల్లే కాదు తండ్రి కూడా అంతే కేరు, లవ్ పిల్లలకి అందించగలడు, అందివ్వాలి అన్నది మనకి బాగా కన్విన్స్ అయ్యేలాగా చూపించారు. టెక్నికల్ గా ఈ సిరీస్ చాలా బాగుంది. ముఖ్యంగా రైటింగ్స్, ఆ 1 లైన్ కామెడీ డైలాగ్స్ గానీ, గౌరవ్ తో అమూల్ కోసం మిగిలిన క్యారెక్టర్స్ తో వచ్చే ఆ కన్ఫ్యూజింగ్ కామెడీ గానీ బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉన్నవి 2 సాంగ్స్ అయినా 2 హిందీలో ఉన్నాయి, బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక ఓవరాల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.